ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఆయన మనల్ని మర్చిపోవడానికి ఏదైనా కారణం ఉంటుందా? ఏ కారణమైనా సరే ఆయన మాత్రం మనల్ని మర్చిపోడు. ఆయనకు ఇష్టంగా బ్రతికినా, ఆయనకు అయిష్టంగా బ్రతికినా ఆయన మరపు మాత్రము మన పైన ఉండదు. ఆయన ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకునేవాడు. అయితే ఒకవేళ ఆ చెడ్డ సంతానాన్ని ఒకవేళ తల్లి కొన్నిసార్లు కోపగించుకోవచ్చు, కొన్నిసార్లు పూర్తిగా మర్చిపోవచ్చు, కొన్నిసార్లు ఇక అసహించుకోవచ్చు. అయితే ఈ నవమాసాలు మోసి కని పెంచిన తల్లైనా సరే ఒకవేళ నిన్ను మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను అనే ఈ మాట నిజంగా ఎంత శ్రేష్టమైందో కదా, ఎంత నెమ్మదినిచ్చే మాటో కదా, ఎంత ప్రేమ కలిగిన మాటో కదా. తల్లి మర్చిపోతుందా? తల్లి మర్చిపోవడం సాధ్యమయ్యే పని కాదు, కానీ అవకాశం ఉంది. తల్లైనా మర్చిపోవచ్చు. ఈ లోకంలో మనల్ని ప్రేమిస్తున్న వారు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారా అంటే ఇది కాదనే చెప్పాలి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమించవచ్చు, ఒంటరి వారిని చేయవచ్చు, లేదా తోడై మనతో పాటు నడవవచ్చు. కానీ మన బ్రతుకులలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే మరవకుండా జ్ఞాపకము పెట్టుకునే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన దేవాతి దేవుడు. మనం ఎవరిపైనైతే విశ్వసించి నిలబడ్డామో, తల్లి గర్భమున పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసిన వాడు ఆయన, మన కొరకై రూపకల్పన చేసిన వాడు. ఆయన మనల్ని మర్చిపోతే ఇక ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నా మన బ్రతుకుల్లో నెమ్మది మాత్రం దొరకదు, మన బ్రతుకుల్లో జవం మాత్రం దొరకదు. మనము ఆయనను జ్ఞాపకములో మనము ఉన్నామా లేదా అనేది మనం ఒకవేళ పరిశీలన చేస్తే ఆయన తప్పక మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నవాడు. అయితే ఈ ప్రశ్నను మార్చి తిప్పి మన వైపుకు అడిగితే మనం ఎంత మట్టుకు ఆయనను జ్ఞాపకం పెట్టుకుంటున్నాము అనే మాటకు సమాధానం ఏమై ఉన్నది? ఏమని చెప్తోంది హృదయం? ఎల్లవేళలా ఆయన జ్ఞాపకం ఉన్నాడా? మనం మర్చిపోతున్నాం ఆయనని. పొందుకున్న తర్వాత మర్చిపోతున్నాం, నెమ్మదైన స్థితికి వచ్చిన తర్వాత మర్చిపోతున్నాం. ఆయనను కావాలని పరిగెత్తుకొని వెళ్ళి ఆశీర్వాదాలను మూటగట్టుకొని తిరిగి ఆయనను మర్చిపోతున్నాం. కానీ దీవెన ఇచ్చినవాడు, కాపుదల ఇచ్చినవాడు మనల్ని మాత్రం మర్చిపోకుండా ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. అందుకే ఈ యొక్క మాటను ఈ విధంగా రాస్తున్నారు. తల్లి మర్చిపోవచ్చునేమో, కానీ నేను నిన్ను మరవను. మనల్ని ఆయన తన స్వహస్తాలతో రూపించున్నాడు. ఈ నమ్మకమైన జీవితంలో విశ్వాసంతో కొనసాగుదాం. నిన్ను అందరూ మర్చిపోయారని ఆలోచన కలిగి ఉన్నావా? లేదా నేను ఎవరికి కొరగాకుండా అయిపోయానన్న దిగులుతో ఉన్నావా? మనుషులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను ఎప్పుడు మర్చిపోడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను ఎల్లవేళలా నడిపిస్తూనే ఉన్నాడు. తల్లి మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాడు. అన్ని వేళలా జ్ఞాపకం పెట్టుకొని నీకు కావలసినవన్నీ అందించేవాడు ఆయన. నీకు ఏది అవసరత, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేవాడు, నిన్ను జ్ఞాపకం పెట్టుకొని అందించేవాడు. ఆయన నిన్ను కరుణించేవాడు, కరుణించి కృప చూపేవాడు. మనుషులు అసహించుకోవచ్చు, మనుషులను ద్వేషించవచ్చు, ఆ శత్రుత్వము కలిగిన వారిగా నీతో ఉండవచ్చు, కఠినమైన స్వభావము కలిగిన వారిగా ఉండవచ్చు, కానీ ఆయన కరుణ మనల్ని ఎప్పుడు విడిచిపోదు.
ఆయన వాత్సల్యత ఎల్లవేళలా మనకు తోడై ఉంటుంది. అంతగా మనల్ని జ్ఞాపకం పెట్టుకొని మనల్ని ముందుకు నడిపిస్తున్నవాడు. చంటి బిడ్డగా మనల్ని సాకే దేవుడు. చంటి బిడ్డగా సాకడం అనే మాటను ఎల్లవేళలా మనము ఆయన ముందు చిన్న బిడ్డలమే. అందుకే కలువరి సిలువలో ఆయన మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అనే మాట పలికినాడు. చిన్న బిడ్డల్ని చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ అకృత్యము జరిగించినా, ఏ పాపపు కార్యము చేసినా, ఆయనకు విరుద్ధంగా ఏ మాట మాట్లాడినా, ఏ నడక నడిచినా మనల్ని ఇంకా చిన్న బిడ్డలుగానే చేస్తూ, క్షమిస్తూ, మనల్ని మన పైన కృప చూపిస్తూ, దయ చూపిస్తూ, మనల్ని కాచి కాపాడుతూ తన కౌగిల్లో దాచుకొని నిలబెట్టుకున్నాడు. ఒకవేళ కోపం వచ్చినప్పుడు తల్లైనా సరే మనల్ని అసహించుకుంటుందేమో, కానీ ఆయన కృప చూపి కౌగిల్లో దాచుకునేవాడు. ఆ కలువరి సిలువలో మన కొరకే బలియాగమై మన బ్రతుకులను ఇంత అందంగా మలిచినాడు. మనం జ్ఞాపకం ఉన్నాము కాబట్టే, ఆయన మదిలో ఎల్లవేళలా మనం ఉన్నాము కాబట్టే పరమును విడిచినాడు, భువికే తెంచినాడు. ఇట్టి నమ్మకమైన దేవుణ్ణి కాదని ఇంకా ఎవరిని జ్ఞాపకం పెట్టుకోగలం? మనల్ని జ్ఞాపకం పెట్టుకునే మనుషులు ఉన్నారంటూ వారి చుట్టూ తిరుగుతూ ఉంటే, వారు మనల్ని మర్చిపోతే మనము ఎంతగానో బాధపడతాం. కానీ మరువని దేవుడు తోడై ఉన్నాడు, విడువని దేవుడు తోడై ఉన్నాడు. అంతము వరకు నడిపించే యేసయ్య మన వెంట ఉన్నాడు. ఈ ధైర్యం కలిగిన వారముగా మన జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఎవరో మర్చిపోయారని, ఎవరో విడిచిపెట్టారని బాధపడకుండా, నన్ను విడువని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను మరువని దేవుడు నా వెంట ఉన్నాడు, నా హృదయంలో ఉన్న ప్రతి వేదన బాధన తెలిసిన నా యేసయ్య నా మదిలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడన్న ఈ నిరీక్షణ కలిగిన మాటలు, నమ్మకమైన వాక్యంను హృదయంలో దాచుకొని నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతూ ఉంటే నువ్వు నమ్మకంగా నీ గమ్యస్థానాన్ని చేరుతావు. అనేకుల ముందు బలంగా నిన్ను నిలబెట్టి స్థిరపరుస్తాడు. ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఎల్లవేళలా ఉన్నావు అన్న సంగతి మర్చిపోకుండా ధైర్యంగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నాయన నవమాసాలు మోసి కనిపించిన తల్లి మరవవచ్చు, నా తండ్రి తోబుట్టువును మరవవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, నా తండ్రి స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ విడవని స్నేహితుడవు, బంధువుడవు, నా తండ్రి మా కొరకే రక్తము కార్చిన మా యేసయ్య, నీవు మాత్రము ఎల్లవేళలా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నావు. నాయన నీ రక్షణ భాగ్యంలో స్థిరపరిచి నడిపిస్తున్నావు. ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, నీవు ఉంటే చాలు నాయన. నిన్ను కలిగి కొనసాగుటకు సహాయం దయచేయండి నాయన. మేము నిన్ను మరవకుండా నీవు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ నీ ఆశీర్వాదాలను అనుభవిస్తూ నమ్మకమైన బిడ్డలుగా నీ కొరకు బ్రతికే వారముగా మమ్మల్ని నిలబెట్టి నడిపించండి నాయన. మాలో అపవాది వేసే మతిమరుపును నాయన, నీ నుండి దూరంగా పోయే అడుగులను నా తండ్రి తుడిచివేస్తూ నిన్ను కలిగి కొనసాగుటకు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నాయన, ఈ దినం ప్రతి బిడ్డను దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి నమ్మకంగా నా తండ్రి నీ కొరకు బ్రతుకుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.